పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు. ఒకప్పుడు అజేయ శక్తిగా ఎవరికీ తలవంచని నాయకత్వంతో నడిచిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేడు అనూహ్యంగా అంతర్గత కలహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీదీకోటగా పేరొందిన టీఎంసీ గూటిలోనే ఇప్పుడు తిరుగుబాటు జ్వాలలు ఎగచిపడుతున్నాయి. మమతా బెనర్జీ మాటే శాసనంగా నడిచిన ఒక బలమైన రాజకీయ సామ్రాజ్యం ఎందుకు ముక్కలవుతోంది? ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ పార్టీలో అకస్మాత్తుగా ఈ సంక్షోభం ఎందుకొచ్చింది? తెరవెనక ఏం జరుగుతోంది? ఆధారాల ద్వారా అందిన సమాచారంతో ఈ సంక్లిష్టమైన రాజకీయ పరిణామాలను ఈనాటి మన విశ్లేషణలో స్పష్టంగా అర్థం చేసుకుందాం. సరే, ఇక ఈ అంశంలోకి లోతుగా వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు విభిన్న చిత్రాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తే, ఎడమవైపున 2021లో బీజేపీని ఓడించి బెంగాల్పై తన ఆధిపత్యాన్ని పూర్తిస్థాయిలో బలపర్చుకున్న టీఎంసీ చారిత్రక విజయం కనిపిస్తోంది. అప్పట్లో ఆ పార్టీ ఒక తిరుగులేని శక్తి. కానీ కుడివైపున చూస్తే 2026 ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. అధికారం కోల్పోవడం, స్వంత పార్టీలోనే నాయకుల తిరుగుబాటు, దానికి తోడు ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావడం. కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే పార్టీ గతం మరియు ప్రస్తుత వాస్తవికత మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసం రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ రాజకీయ గందరగోళాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఈ విశ్లేషణను 5 స్పష్టమైన భాగాలుగా చూద్దాం. మొదటిది కూలుతున్న కోట, రెండవది అభిషేక్ బెనర్జీ ప్రభావం, మూడవది ఐపాక్పై వస్తున్న ఆరోపణలు, నాలుగవది సువేందు అధికారి ఎదుగుదల, మరియు చివరగా 5వది మమతా బెనర్జీ చేస్తున్న పోరాటం. పార్టీ అంతర్గత వర్గాల సమాచారం ఆధారంగా ఈ ఒక్కొక్క అంశాన్ని వరుసగా విశ్లేషిద్దాం. ముందుగా మొదటి విభాగం, కూలుతున్న కోట. అజేయ శక్తి నుంచి అంతర్గత తిరుగుబాటు వరకు పార్టీ ఎలా పతనమైంది అనేది చూద్దాం. నాయకత్వం పట్ల బేషరతు విధేయత చూపించే పార్టీలో సీనియర్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడమంటే అది ఖచ్చితంగా ఒక పెద్ద రాజకీయ భూకంపం లాంటిదే. అసలు ఇదంతా ఎలా మొదలైందంటే, 2026 ఎన్నికల తీర్పు టీఎంసీకి ఒక కఠినమైన హెచ్చరికలా పనిచేసింది. పార్టీ ఊహించని స్థాయిలో వెనుకబడటమనేది కేవలం ఓటమి మాత్రమే కాదు, అది ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి ఇన్నాళ్లుగా నాయకుల మనసుల్లో దాగి ఉన్న అసంతృప్తిని, లోపల ఉన్న అహంకాల పూరిత వాతావరణాన్ని ఒక్కసారిగా పైకి తీసుకొచ్చింది. ఈ అసమ్మతి ఏదో రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది కాదు, అది చాలా కాలంగా లోపల దాగి ఉండి ఈ ఓటమితో ఒక్కసారిగా బద్దలైందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో సీనియర్ నేత అసిత్ మజుందార్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. నిజం మాట్లాడేవాళ్లకు విలువ లేకుండా పోయింది అని ఆయన ఆరోపించారు. కేవలం కొందరికే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే క్షేత్రస్థాయి కార్యకర్తలు దూరమయ్యారని ఆయన కుండబద్దలు కొట్టారు. అంటే ఈ కోటలో ఏర్పడిన పగుళ్లు కేవలం ప్రత్యర్థుల వల్ల రాలేదు, సొంత నాయకుల మధ్య ఉన్న అహంకారాలు, విభేదాల వల్లే అని వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇక రెండవ విభాగానికి వద్దాం. అదే అభిషేక్ బెనర్జీ ప్రభావం, అలాగే కుటుంబ రాజకీయాలు మరియు కార్పొరేట్ వ్యూహాలు. మమతా బెనర్జీ మేనల్లుడు అయిన అభిషేక్ చుట్టూ అధికార కేంద్రీకరణ జరగటమనేది పార్టీలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ అత్యంత సంచలనాత్మకమైన విషయమేమిటంటే, మాజీ మంత్రి కృష్ణేందు నారాయణ్ చౌదరి నేరుగా చేసిన ఈ ఆరోపణ. టీఎంసీని నాశనం చేసింది అభిషేక్ బెనర్జీయే అంటూ ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒక ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయ పార్టీని క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థం చేసుకోకుండా కేవలం ఒక కార్పొరేట్ కంపెనీలా మార్చేశారని ఆయన మండిపడ్డారు. పార్టీలో కీలక నిర్ణయాలన్నీ ఒకే వ్యక్తి చుట్టూ తిరుగుతున్నాయన్న సీనియర్ల కోపానికి ఇది ఒక నిదర్శనం. ఈ పరిస్థితిని వివరించడానికి చౌధరిగారు ఒక బలమైన ఉదాహరణ వాడారు. అదే ధృతరాష్ట్రుడు. మహాభారతంలో కొడుకుపై ఉన్న విపరీతమైన ప్రేమతో అంధుడుగా మారిపోయి తన సామ్రాజ్య పతనానికే కారణమైన రాజు. మమతా బెనర్జీ కూడా తన మేనల్లుడి పట్ల, కుటుంబ రాజకీయాల పట్ల చూపుస్తున్న మమకారాన్ని వారు ధృతరాష్ట్రుడితో పోల్చారు. గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోకుండా కళ్ళు మూసుకోవడం వల్లే ఈ రాజకీయ సామ్రాజ్యం పతనమైందని పార్టీ లోపలివారు భావిస్తున్నట్లు దీని ద్వారా తటస్థంగా అర్థమవుతుంది. ఇప్పుడు మూడవ విభాగానికి వెళ్దాం. ప్రశాంత్ కిషోర్కు చెందిన వ్యూహకర్త బృందం ఐపాక్పై వస్తున్న ఆరోపణలు, బయటి వ్యక్తుల సలహాలు ఒక రాజకీయ పార్టీని ఎలా ప్రభావితం చేశాయో ఇది స్పష్టం చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ 98% అనే ఫిగర్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది కదూ. ఒక పార్టీ పతనానికి బయటినుంచి వచ్చిన ఒక సంస్థ ఇంతలా కారణమవుతుందా
అంటే మాజీ ఎమ్మెల్యే ఖగేశ్వర్ రాయ్ లాంటి నాయకులు ఖచ్చితంగా అవునని చెప్తున్నారు. ఖగేశ్వర్ రాయ్ చేసిన ఈ నిర్దిష్టమైన ఆరోపణలను ఒక్కసారి గమనిస్తే పరిస్థితి తీవ్రత ఇట్టే అర్థమవుతుంది. ఎన్నికల టికెట్ల కోసం ఐపాక్ డబ్బులు డిమాండ్ చేసిందని, దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న క్షేత్రస్థాయి నాయకులను తీవ్రంగా అవమానించారని ఆరోపిస్తున్నారు. రాజకీయ పార్టీలో ఉండే భావోద్వేగాలను పక్కనపెట్టి ఒక వ్యాపార సంస్థలా వ్యవహరించడం వల్లే కోర్ వర్కర్లు పార్టీకి దూరమయ్యారని వారు వాపోతున్నారు. బాహ్య కార్పొరేట్ నిర్వహణ అంతర్గత వ్యవస్థను ఎంతగా దెబ్బతీసిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు 4వ విభాగానికి మారుదాం. సువేందు అధికారి ఎదుగుదల. ఒకప్పుడు అత్యంత నమ్మకస్తుడు నుంచి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి చేరిన ప్రస్థానం. ఇది బెంగాల్ రాజకీయాల్లో ఒక అతి పెద్ద మలుపు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు కదా, దానికి ఇది ఖచ్చితమైన ఉదాహరణ. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా, కుడి భుజంగా ఉన్న సువేందు అధికారి ప్రస్థానం ఇది. నేడు ఆయన అదే రాష్ట్రానికి బీజేపీ తరపున ముఖ్యమంత్రి కావడం, దానికి తోడు మమతా బెనర్జీకే అతి పెద్ద రాజకీయ ప్రత్యర్థిగా నిలబడటం నిజంగా చరిత్రలో నిలిచిపోయే ఒక నాటకీయ పరిణామం. ఈ మార్పు బెంగాల్ రాజకీయ సమీకరణాలనే పూర్తిగా మార్చేసింది. పార్టీకి ఎదురవుతున్న ఇబ్బందులు కేవలం ఓటమితో ఆగిపోలేదు. మరోవైపు బాహ్య ఒత్తిళ్లు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కీలక నేతలపై వరుసగా జరుగుతున్న ఈడీ దాడులు, రోజురోజుకూ పెరుగుతున్న కోర్టు కేసులు మరియు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఇవన్నీ ఒకేసారి టీఎంసీని చుట్టుముట్టాయి. ఈ వరుస విచారణలతో కార్యకర్తల్లో కూడా పెద్ద ఎత్తున గందరగోళం, నిరాశ నెలకొంది. ఇక మన 5వ మరియు ఆఖరి విభాగానికి చేరుకున్నాం. మమతా బెనర్జీ పోరాటం. ఈ బహుముఖ సంక్షోభాన్ని ఆమె ఎలా ఎదుర్కొంటున్నారు, ఏ విధమైన న్యాయ పోరాటాలు, నాయకత్వ మార్పులు చేస్తున్నారో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఎదురుదెబ్బలు తగిలినప్పుడల్లా తిరిగి పుంజుకోవడం మమతా బెనర్జీ శైలి. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి కార్యక్రమంలో ఆమె చేసిన ఈ ప్రకటన ఒక బలమైన సంకేతాన్నిస్తోంది. నేను కూడా ఒక న్యాయవాదినే, ఇక బీజేపీపై న్యాయ పోరాటం చేస్తాను అని ఆమె స్పష్టం చేశారు. అంటే అధికారపక్షమైన బీజేపీని చట్టపరమైన మార్గాల ద్వారా, కోర్టుల ద్వారానే గట్టిగా ఎదుర్కోవాలని ఆమె వ్యూహంగా రచించినట్లు కనిపిస్తోంది. అలాగే పార్టీని లోపలి నుంచి కూడా గాడిలో పెట్టడానికి ప్రక్షాళన జరుగుతోంది. ఒకవైపు మాజీ ఎంపీ రాజ్ చక్రవర్తి లాంటివారు రాజకీయాల నుంచే పూర్తిగా తప్పుకోవడం ఈ సంక్షోభ తీవ్రతను చూపిస్తుంటే, మరోవైపు మమతా బెనర్జీ సీనియర్లకు తిరిగి ప్రాధాన్యమిస్తున్నారు. 80 ఏళ్ల అపార అనుభవజ్ఞుడైన శోభన్దేవ్ చటోపాధ్యాయకు ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు, అలాగే ఫిర్హాద్ హకీంకు చీఫ్ విప్ బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పుల ద్వారా ప్రతిపక్ష కూటమిని మళ్లీ బలోపేతం చేయాలని ఆమె చూస్తున్నారు. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు అందరి మదిలో మెదిలే ఒక అతిపెద్ద ప్రశ్న: మమతా బెనర్జీ తన స్వంత కోటలో రగులుతున్న ఈ తిరుగుబాటు మంటలను ఆర్పగలరా? ఎందుకంటే ఇప్పుడు ఆమె ముందున్న సవాలు కేవలం అధికారంలో ఉన్న బీజేపీతో పోరాడటం మాత్రమే కాదు, అస్సలు ముప్పు తన స్వంత పార్టీలోనే ఎగసిపడుతున్న అసమ్మతి అగ్ని. దశాబ్దాల పోరాటంతో నిర్మించుకున్న ఈ సామ్రాజ్యం అంతర్గత కలహాలతోనే అంతమవుతుందా, లేక ఈ సంక్షోభం నుంచి ఆమె పార్టీని బయటకు తీసుకురాగలరా? రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాలు మరింత ఉత్కంఠను రేపడం ఖాయం. ఈరోజు మనం చర్చించిన అంశాలు ఈ మొత్తం పరిస్థితులపై మీకొక స్పష్టమైన అవగాహనను ఇచ్చాయని